ప్రత్యేక టెర్రరిస్ట్ కోర్టులు ఏర్పాటు చేయాలి. ప్రత్యేక నక్సల్స్ కోర్టులు ఏర్పాటు చేయాలి. నక్సల్స్ టెర్రరిస్టులకు సంబంధించినటువంటి కోర్టులు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. వితిన్ 1 month to 2 monthsలో వాళ్ళకి శిక్షలు పడేటట్టు ఉండాలి. అవసరమైతే మరణశిక్ష విధానాన్ని మార్చి జనం ముందు కాల్చి చంపడం, జనం ముందు ఉరేయడం లాంటిది పెట్టినా తప్పులేదు. ఎందుకంటే అందరి కళ్ళెదురుగుండా ప్రజల ప్రాణాలు తీసి ఆ ప్రాణాలు పోతుంటే ఎక్కడో కూర్చుని మా దేవుడు ఇచ్చిన ఆదేశం అని చెప్పేటటువంటి ఉన్మాదులకి భయం పుట్టాల. లేకపోతే అది తప్పన్న ఫీలింగ్ కల్పించగలగాలి. తప్పన్న ఫీలింగ్ కల్పించడం మన వల్ల కావట్లేదు. దానికి సాక్ష్యం ఏకంగా డాక్టర్లే ఉగ్రవాద మాడ్యూల్స్గా మారడం. డాక్టర్లు తముచొస్తూ జనాన్ని చంపాలని కోరుకుంటూ మందు పాత్రలు సృష్టించడానికి ఐఈడీలు తయారు చేయడానికి ప్రిపేర్ అయ్యి వాడు చొస్తూ 13 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఉమర్ నబీ ఉదంతం చూశాక, అట్లాగే డాక్టర్ చదువు చదివి ప్రజల ప్రాణాలు కాపాడాల్సినటువంటి వాడు ప్రజల ప్రాణాలు ఎలా తీయాలన్న పరిశోధనలు చేసినటువంటి డాక్టర్ మొహియుద్దీన్ విష ప్రయోగపు ఆలోచనలు చూశాక, వీళ్ళని ఇలాగే ఉంచితే వీళ్ళని జైళ్ళల్లో పెడితే జైళ్ళల్లో ఎంతమందిని మారుస్తారో, లేదా వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎంతమంది మారుతారో, వీళ్ళకి బిర్యానీలు పెట్టి రోజుల తరబడి కూర్చోబెట్టగానే కాల్చి అవతల పడేయాలి. కానీ కాల్చి అవతల పడేస్తుంటే వీళ్ళకేదో మైనార్టీలకు అన్యాయం జరుగుతుందని ప్రజల్ని మోసం చేసేందుకు విపక్షాలు సిద్ధపడతాయి. వీళ్ళందరూ మన దేశాన్ని ఆఫ్ఘనిస్తాన్గానో పాకిస్తాన్గానో మార్చాలనుకునే శక్తులకి తమ రాజకీయ ప్రయోజనాల కోసం తోడు నిలబడుతున్న వెధవలు. ఇప్పుడు రాబోయే రోజుల్లో అందుకైనా సరే అర్జెంటుగా ప్రతి జిల్లాకి ఒక టెర్రరిస్ట్ నక్సల్స్ వ్యవహారాలకు సంబంధించిన ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి ఆ న్యాయమూర్తి గారికి ఇంకే పని ఉండకూడదు, ఆ న్యాయస్థానానికి ఇంకే పని ఉండకూడదు, కేవలం ఇదే ఉండాలి. చక్క 2 వైపుల ఆర్గ్యుమెంట్స్ నడవాలా. ఫైనల్గా తీర్పు నెలలోపు రావాలా. ఆ పైన హైకోర్టులో కూడా అవసరమైతే సపరేట్ బెంచ్ పెట్టాలా. నెలలోపే దీని మీద అప్పీలు ఉంటే చూడాలా. సుప్రీంకోర్టులో కూడా ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలా. అవసరమైతే నెలలోపే పరిష్కరించాలా. ఆ పైన ఉరంటే ఉరి, లేకపోతే జైలు శిక్ష అంటే జైలు శిక్ష వీళ్ళకి తక్షణం వేసేటటువంటి విధంగా చర్యలు తీసుకోకపోతే ఈ దరిద్రుల ఆటలు నడుస్తూనే ఉంటాయి.